కడపకు చెందిన రామచంద్రారెడ్డి తమకు మాయమాటలు చెప్పి తీసుకున్న డబ్బును తిరిగి తమకు ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు కోరారు. ఈ మేరకు బాధితులు రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామచంద్రారెడ్డి చెప్పిన మాటలు నమ్మి తాము సుమారు 1,20,00,000 వరకు నగదు అందజేశామన్నారు. ఈ విషయంగా ప్రశ్నిస్తే ఇల్లు కొనిస్తామని, పెట్రోల్ బంకు లీజుకి ఇప్పిస్తామని, తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తామని పలుమార్లు తిప్పుకుంటూ వస్తున్నాడన్నారు. తమకు అతనిలో ఎలాంటి తగాదాలు, వివాదాలు, ఫ్యాక్షన్ గొడవలు లేవన్నారు. ఈ విషయంగా గట్టిగా ప్రశ్నిస్తే తమ పట్ల బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. చివరికి పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. అంతేకాకుండా తాము ఇంటి వద్దకు వచ్చి నిలదీస్తే డబ్బులు తీసుకున్నదే కాక పరువు నష్టం దావా వేస్తారని చెప్పడం దారుణమన్నారు. తాము ఇచ్చిన నగదుపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంగా రామచంద్రారెడ్డి తాను బకాయి ఉన్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కల్పించుకొని తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధిత ప్రజలు పాల్గొన్నారు. నా పేరు నాగరాజరెడ్డి అండి. నాకు శివరామరెడ్డి అనే మా బావమడి అతను మా బావమడి దగ్గర 70 లక్షలు డబ్బు తీసుకున్నాడు. ఎవడు? రామచంద్రారెడ్డి. ఇల్లు కొనిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఫస్ట్ ఇల్లు కొనిపోగా తర్వాత నా డబ్బులు ఇల్లు కొనిస్తా అన్నావు, ఇవ్వలేదు, నా డబ్బులు నాకు ఇవ్వటని అన్నాడు. రిటర్న్ ఇస్తే మళ్ళీ ఏం చెప్పాడు, పెట్రోల్ బంక్ లేదు ఇల్లు కొనిలేను, ఇప్పుడు పెట్రోల్ బంకు లీజుకి ఇస్తా, లీజుకి తీసుకో అన్నాడు. పెట్రోల్ బంకు లీజుకి తీసుకో అన్నాడు. పెట్రోల్ బంకు లీజుకి ఇవ్వమని మేము అడిగితే లేదు ఇప్పుడు పెట్రోల్ బంకు లీజుకి ఇవ్వలేను, అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాను, నేను వడ్డీకి రూపాయి వడ్డేసి మీ డబ్బులు మీకు ఇస్తాలే అన్నాడు. మేము రూపాయి సరే మాకు ఇల్లు కొనిస్తాను, ఇల్లు కొనిలేదు, పెట్రోల్ బంకు తర్వాత పెట్రోల్ బంకు లీజుకి ఇస్తాను, లీజుకి ఇవ్వలేదు, తర్వాత ఇల్లు మాకేమన్నా రూపాయి డబ్బులు వేసి వడ్డీ మీకు ఇస్తాలే, వడ్డీ వేసి ఇస్తాను, నేను ఇల్లు కొని లేకపోయినా పెట్రోల్ బంకు లీజుకి లేకపోయినా అది వేరే వాళ్ళకి ఇచ్చినానని చెప్పినాడు అతను. మేము సంవత్సరం ఉంటే అయ్యా మా డబ్బులు మాకు ఇవ్వు, లేకుంటే పెట్రోల్ బంకు లీజు కన్నా ఇవ్వని మేము తిరుగుతున్నాము, రేపిస్తాను మాపిస్తానని అతను మాయమాటలు చెప్తూ మమ్మల్ని బెదిరిస్తూ మీ అంతు చూస్తా, నాకు 200 కోట్లు ఉంది, 300 కోట్లు ఉంది, నేను తలుచుకుంటే మీరు కడపలో ఉండలేరు, అంతు చూస్తాను బెదిరించినాడు. మేము కూడా వినయంగా అతను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అన్న మా అంతు చూడాల్సిన అవసరం లేదు, మేము మీతో గొడవకు రాలేదు, కొట్లాటకు రాలేదు, మా డబ్బులు మాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతే మేము స్నేహంగా ఉంటామని చెప్పినాము. అక్కడ కూడా ఏమో 2 సార్లు 2 ఇంతలే ఉన్నా అడిగాము, రేపిస్తా మాపిస్తా అన్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంటికాడికి వస్తే ఇంటికాడికి ఉన్నాడు. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పెట్రోల్ బంక్ ఫోన్లు ఎత్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే రౌడీలతో ఫోన్ చేసి బెదిరిస్తాడు, నా అంతు చూస్తాను నేను చూస్తాను. మేమైతే ఒకటే, రామచంద్రారెడ్డికి మాకు ఎటువంటి కక్షలు కానీ, తగాదాలు కానీ, ఫ్యాక్షన్ కానీ ఎటువంటి లేదు. మా బావమరిదికి డబ్బులు 1,20,00,000 డబ్బులు ఇవ్వాలా, అతనే అన్నాడు 1,20,00,000 డబ్బులు ఇస్తాను. పోలీసు వారిని ఆశ్రయించాము, మాకు న్యాయం జరుగుతుందని. పోలీసు వారి దగ్గర కూడా అతను నోటీసులు పంపించాడు. పోలీసు వారికి కూడా నోటీసులు పంపించాడు, ఇది సివిల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ కావద్దని. సరే మేము కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము. పెద్ద మనుషులను కూడా పిలిచారు. రేపు వస్తా మాపొస్తా తెంచుకుంటా అని ఇట్లా దాటేస్తున్నాడు. అతని మీద మాకు నమ్మకం లేదు, మాకు డబ్బులు రావు, మా డబ్బులు మేము రాబట్టుకోవడానికి మేము ఇంటి దగ్గరికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. వారు డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదంటే పెద్ద మనుషుల సమస్య కానీ మా డబ్బులు మాకు వచ్చేదానికి న్యాయం చేయాలని కోరుతున్నాము. కోర్టులో లేదు. అతను నోటీసులు ఏమని పంపించినాడు, ఎవరికి నోటీసులు, మమ్మల్ని ఇంటికాడికి వచ్చిన పరువునష్టం దావా అని కోర్టులో పంపించినాడు. అది మేము తీసుకోలేదు. పరువునష్టం దావా అంటే మా డబ్బులు మేము అడిగేదానికి పరువునష్టం దావా అవుతుంది ఎక్కడన్నా చెప్పండి? ఎవరైనా ఈ భారతదేశ ప్రపంచంలో చట్టం తెలిసినాడు, న్యాయం తెలిసినాడు ఎవడైనా కానీ మా డబ్బులు మేము అడిగేదానికి ఎక్కడైనా పరువునష్టం దావా అవుతుందా? 1,20,00,000 మాకు ఇవ్వాలా. చెక్కులు ఉన్నాయి, మేము అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన డేట్లు ఉన్నాయి, ఎప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి. అతనే 1,20,00,000 మీకు ఇవ్వాలో మీకు ఇస్తాను ఒప్పుకున్నాడు. దయచేసి నేను ఎస్పీ గారికి కానీ, సిఏ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ మిమ్మల్ని నేను ఈ మీడియా ద్వారా ఒకటే కూర్చున్నాను, దయచేసి మాకు న్యాయం చేయండి, న్యాయాన్ని కాపాడండి.